తక్కువ రేటుకే బంగారం వజ్రాలు ఇస్తామంటూ మోసం చేసిన విపిన్ జైన్ అనే వ్యక్తిని వెస్ట్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం షాపులో మోసం చేసిన విపిన్ జైన్ విదేశాలకు పారిపోయాడు. జకర్తా, ఇండోనేషియా, నేపాల్లో తిరిగాడు. అయితే చివరకు పోలీసులు అతన్ని పట్టుకున్నారు. నేపాల్కి పారిపోయిన సోమాజిగూడకు చెందిన విపిన్ జైన్ శ్రీకర్మ జ్యువెలరీస్ యజమాని మరియు ట్రేడర్ని ఈరోజు చార్మినార్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనిపై ఇప్పటికే 9 క్రిమినల్ కేసులు నమోదైనాయి. సిసిఎస్లో ఎక్కువగా నారాయణగూడ, అబీడ్స్, చార్మినార్, పంజాగుట్లో కేసులు నమోదైనాయి. ఈ బిపిన్ జైన్ అనే వ్యక్తి ఇనీషియల్గా జమాలజీ రత్నశాస్త్రాన్ని ఆ కోర్సులో చేరి రత్నాల వ్యాపారిగా స్టార్ట్ చేశాడు. డైమండ్స్, రూబీసు, కెంపులు, ఈ మరకతం, ఎమరాల్డ్స్. తర్వాత డైమండ్స్లోకి వెళ్ళాడు. అక్కడ కూడా లాస్ వచ్చినాక గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకుని దాన్ని మెల్ట్ చేసి ఇంగాట్ అమ్మడం మొదలుపెట్టాడు. మర్చెంట్స్ దగ్గర ఫెయిత్, కాన్ఫిడెన్స్ పొందటానికి వాళ్ళకి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ప్రాఫిట్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. సో దాంతో ఇతనంటే ఒక గురి ఏర్పడింది. ఇతను చాలా అత్యాశతో, దురాశతో అగ్రెసివ్ బిజినెస్ ట్రేడింగ్ చేసి ఎవరు పడితే వాళ్ళ దగ్గర ఎన్ని కేజీలు గోల్డ్ కావాలంటే అన్ని కేజీలు తీసేసుకోవడం, వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళకి అట్లా అక్యుములేట్ అయిపోయినాయి లాసెస్. కొంత పక్కన కూడా పెట్టేశాడని అనుమానం. లాస్ట్ టైంగా దీపావళి ముందు రోజున విజయ్ వెంచర్స్ అని చెన్నై విజయ్ సురానా అనే అతని దగ్గర 9.6 kg వర్త్ గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకుని వచ్చి ఇక్కడ కరగబెట్టి దినేష్ జ్యువెలరీస్ అనే సంస్థ దగ్గర దాన్ని పెట్టడం జరిగింది. కొంత దాన్ని డబ్బుగా మార్చి ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో విజయ్ వెంచర్స్ వాళ్ళు చార్మినార్లో ఉన్న కొంతమంది ద్వారా ఇచ్చారు కాబట్టి చార్మినార్ పోలీసులు కేసులు పెట్టడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా 9 కేసులు వివిధ పోలీస్ స్టేషన్లు నమోదైనాయి. ఈ పోలీసులు అరెస్ట్ చేస్తారని లేకపోతే ఈ వ్యాపారుల యొక్క ప్రెషర్ వల్ల అతను బ్యాంకాక్, మలేషియా, ఈ ఈస్టర్న్ కంట్రీస్కి ఫ్యామిలీతో సహా వెళ్ళిపోయాడు. తర్వాత సిసిఎస్ డీసీపీ గారు అవినాష్ మహంతి గారు లుక్అవుట్ సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఇండియాలో ఏ ఎయిర్పోర్ట్కి అతను వచ్చినా కూడా ఇమీడియట్గా ఇమిగ్రేషన్ అధికారులు అతన్ని అదుపులో తీసుకుని సిసిఎస్కి తెలియజేస్తారు. దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఇతను జకర్తా, ఇండోనేషియా నుంచి డైరెక్ట్గా నేపాల్ వెళ్ళి అక్కడ 10 రోజులు ఉండి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో యూపీకి, బీహార్కి వచ్చి అక్కడి నుంచి మహారాష్ట్ర, నాగపూర్లో ఉండి కోర్టులో సరెండర్ అవుదామనే ఉద్దేశంతో సోమాజిగూడలో రాగానే ఈరోజు ఉదయం చార్మినార్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఒక 50 కేజీల వరకు అందరికి మోసం చేసి పారిపోయాడు అనేది అభియోగం. సో ఇమీడియట్గా చెన్నై వాళ్ళ విజయ్ వెంచర్స్ 3.5 కేజీలు బంగారం, ఇంకా మిగతా విక్టిమ్స్ యొక్క 1/2 కేజీ, 4 కేజీలు దినేష్ జ్యువెలరీస్లో రూపేష్ అగర్వాల్ దగ్గర నుంచి సీజ్ చేసి ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను 10 రోజులు కస్టడీ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇతను ఎవరెవరికి దగ్గర గోల్డ్ తీసుకున్నాడు, ఎంతెంత చేశాడు, ఎవరికి ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చాడు అనే దాన్ని మెటిక్యులస్గా రికార్డ్స్ అన్ని, ట్రాన్సాక్షన్ అన్ని తీసుకున్న తర్వాత ఫర్దర్గా కోర్టు పర్మిషన్తో సిసిఎస్కి ఇవ్వడం జరుగుతుంది.